ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ, అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి 5 రోజుల వరకు, అంటే 27/5/25 నుంచి 31/5/25 వరకు 5 రోజుల పాటు సుందరకాండ ప్రాభవము వైభవము అనేటువంటి విషయం మీద మన ఏఎస్బి ఆత్మీయ సోదరిమణి, మనందరికీ మార్గదర్శి, ఆధ్యాత్మికవేత్త అయినటువంటి శ్రీమతి డాక్టర్ శంకర సరస్వతి గారి చేత ఈ 5 రోజులు సుందరకాండ ప్రవచనం ఉంటుంది. ఈ సుందరకాండని మనం సావధానంగా మనం ఆకళింపు చేసుకున్నాం. ఒక్కసారి వారిని మనం పరిచయం చేసుకుందాం. ఈ 5 రోజులకి విశిష్ట వక్తగా వస్తున్నటువంటి మన శంకర సరస్వతి గారిని మనం పరిచయం చేసుకున్నాం. వీరిని ఇట్లాంటి వారిని చూడంగానే 80 సంవత్సరాల నుండి ఇలాంటి పరిణత వ్యక్తులను చూడంగానే ఒక సూత్రాలు గుర్తుకొస్తాయి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రమదితవ్యం. అంటే అధ్యయనంలోనూ అధ్యాపనంలోనూ ఎక్కడ మనకు అలసత కూడా దించుకయు అధ్యయనమున బోధనమున అనేటువంటి దానికి ఈ సూత్రాలకు ప్రతీక శంకర సరస్వతి గారు. అలాగే ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినాను. అసలు ఏ స్త్రీమూర్తికైనా సరే తల్లిదండ్రులు ఉత్సాహపడి గురువులు ప్రోత్సహించి చెబితే ఎంతటి ఘన విజయాలైనా సాధిస్తారు అనడానికి మనకు సోదాహరణం మన శంకర సరస్వతి గారు. అలాంటి శంకర సరస్వతి గారిని గురించి టూకీగా మనం పరిచయం చేసుకుందాం. పూర్తి పేరు శంకర సరస్వతి గారు, భర్త గారి పేరు విఠల భగవాన్ గారు, వీరు ఏలూరు వాస్తవ్యులు. ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఇంకా కృష్ణా జిల్లాలో కొన్ని గ్రామాలు కూడా కలవటం వల్ల ఏలూరు సమితి బాగా విస్తరించింది. అలాంటి విస్తరణ ఏలూరు సత్యసాయి సమితిలో ప్రస్తుతం కొనసాగుతున్నారు. వారు ఎంఏ ఎకనామిక్స్ అండ్ పిహెచ్డి విద్యాభ్యాసం చేశారు. సెయింట్ థెరీసా కళాశాల ఏలూరులో 35 సంవత్సరాల పాటు రేడర్గా పనిచేసి ఎందరెందరో విద్యార్థుల్ని మరి శిఖరాగ్రాలకు మరి తీసుకెళ్లి వాళ్ళు ఉన్నత స్థానాల్లో నిలబెట్టినటువంటి ఉత్తమ అధ్యాపకురాలు. ఇక ప్రవృత్తికి వస్తే వీరు వాస్తవంగా ఈమె గురించి ఒక్కటే చెప్పాలి మనం. ఈమెకు పుట్టపర్తి ఈమె వెళ్ళక ముందే ఈమె పుట్టపర్తికి వెళ్ళింది వాళ్ళ అత్తగారి ద్వారా. అంటే ఆ వివాహానికి ఈ అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాం, మా పిల్లాడికి మీరు అనుమతించాలి అంటే స్వామి మందస్మిత వదనార విందంతో ఆమోదించడం, ఈమె పుట్టపర్తి వెళ్ళక ముందే ఈమెకు అనుగ్రహ వృష్టి కురవటం అనేది ఈ శంకర సరస్వతి గారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మలుపు రాయి అన్నమాట అది. అలాగే 50 సంవత్సరాల కిందట సాయి పదంలో ప్రవేశించడంలో అత్తమామల యొక్క ప్రమేయం ఎంత ఉన్నది. ఆ అత్తగారు ఎలాంటిదంటే స్వామివారికి హితురాలు, సన్నిహితురాలు, స్నేహితురాలు కూడా చెప్పచ్చు. ఒక రకంగా ఏమో చెబితే ఆయన కాదంటానికి కూడా వీల్లేదు. అంటే ఎంత చొరవ ఉన్నదో, ఎంత చనువు ఉన్నదో, ఎంత సామీప్య భక్తి ఉందో మీరు ఆలోచించండి. అలాగే బాల వికాస్ గురువుగా 20 సంవత్సరాలు అశేషమైనటువంటి సేవలు అందించారు. స్పిరిచువల్ స్టేట్ ఫ్యాకల్టీ మెంబర్గా కూడా గణనీయమైనటువంటి సేవలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక విభాగంలో ఎన్నో స్టడీ సర్కిల్, సాధన క్యాంప్స్ నిర్వహించినటువంటి మరి విదుషీమణి మన శంకర సరస్వతి గారు. అలాగే సాయి సంబంధమైనటువంటి ఆర్గనైజేషన్స్ లో రకరకాల ప్రాజెక్ట్స్ లో రిసోర్స్ పర్సన్ గా కూడా సేవలు అందించారు. ఏలూరు సేవా సమితి అంటే ఇప్పుడు సమగ్రమైనటువంటి ఏలూరు సేవా సమితికి సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి తన వంతు వయస్సు మీరినా సరే తాను చేయగలిగినటువంటి ఎనలేని కృషి అసలు చేశారు, చేస్తున్నారు కూడా. నేటికి ఆన్లైన్ ఆఫ్లైన్ కార్యక్రమాల ద్వారా మరి వక్తగా, ప్రయోక్తగా, విశ్లేషణకర్తగా కూడా క్రియాశీలక పాత్ర ఇప్పటికీ కూడా మొక్కవని దీక్షతో శ్రద్ధాసక్తులతో నిర్వహించడం వారి యొక్క మరి వయోభారమైనప్పటికీ వారిలో మనం తీసుకోవాల్సినటువంటి సుగుణం. అలాగే వాహినులు కానీ సాహితీ స్వాధ్యాయాల ప్రవచనాల్లో ఎంతో పారమ్యాన్ని చూపిస్తున్నారు. అలాంటి మరి మహిళల ఔదార్యాన్ని కూడా వెలికి తీస్తున్నారు. మరి మన స్త్రీ 49 సుమారు 49 మహిళా దినోత్సవాలకు ప్రయోక్తగా చేసి మహిళల యొక్క ఔన్నత్యాన్ని, ఔదార్యాన్ని, మరి ఘనతని దశ దిశలా చాటినటువంటి మరి నారీ శిరోమణి జ్ఞాన సరస్వతి మన శంకర సరస్వతి గారు. అలాంటి శంకర సరస్వతి గారి యొక్క వచో వాగ్ మధురంగంగా మనం ఇవాళ సుందరకాండ యొక్క
వైభవాన్ని ప్రభావాన్ని మనం వినబోతున్నాము. ఈ 5 రోజులు దీక్షా దర్శకులతో వారు చెప్తున్నారు కాబట్టి మనం కూడా అంత కాకపోయినా కొంతైనా మనం సుందరకాండం గురించి తెలుసుకొని మనం జీవనాన్ని పావనం చేసుకుందాం, జన్మధన్యం చేసుకుందాం. అలాంటి శంకర సరస్వతి గారిని మరి వారి యొక్క సుందరకాండ ప్రవచనం ప్రారంభించవలసిందిగా మా అధినేత ఎమ్మెల్యే దంపతుల గారి తరఫున, మనందరి యొక్క సోదర సోదరిమణుల తరఫున ఆత్మీయంగా స్వాగతిస్తూ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం. ఓం జై శ్రీ సాయిరాం. ఆ రామచంద్రుడే తన బంటులను కనుగొన సర్వదేవతాతీత స్వరూపులుగా విచ్చేసినటువంటి అవతరించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు త్రికరణ శుద్ధిగా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ రామాయణ మహామాల రత్నదీపంగా చెప్పబడుతున్నటువంటి సుందరకాండను సుందరముగా మధురముగా సరస్వతి నామధేయము గల ఈ మైక్ ద్వారా ప్రవచించమని స్వామి వారిని అర్థిస్తూ ప్రార్థిస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి అవకాశమును 5 రోజులుగా ఇచ్చినటువంటి మన అహం సత్యబోధ అధినేత, రూపకర్త, డైరెక్టర్, నిత్య జ్ఞాన పిపాసి శ్రీమాన్ మల్లెల శ్రీ లక్ష్మీనారాయణ శ్రీమతి వరలక్ష్మి దంపతులకు వందనములు. 5 సంవత్సరముల నింపుకున్నటువంటి అహం సత్యబోధక సంబరాలను జరిపించుకుంటకు నాందిగా అవకాశం ఇచ్చారంటే వారి ఔదార్యము, వారి ప్రేమ, వారి కరుణకు నా వందనములు, అభివందనములు. గత కొన్ని రోజులుగా ఈనాటి కార్యక్రమం గురించి విసుగు లేకుండా ఓర్మితో చెబుతున్నటువంటి సాయి సోదరులు శ్రీ పీసపాటి కోటేశ్వరరావు గారి శుభకామనలు అందుకున్నాను. అంతేకాకుండా ఈ రోజు వారు ఎన్నెన్నో విషయాలు ఈ సరస్వతి గురించి తెలియచేసినటువంటి వారికి వందనములు. అసలు నిజంగా నేను ఏమిటి అనేదానికి స్వామివారే కారణం. నేను ఒక పెద్ద 0, కానీ నా పక్కన నెంబర్ 1 1 ఉంటే 0 పక్కన ఎడమవైపు 1 ఉంటే 10 అవుతుంది. ఎన్ని సున్నాలు చుట్టినా వాటికి విలువ వస్తుంది. అట్లాంటి ఈ 0కి కొంత సంఘములో కొంత పేరును, స్వామి సేవలో కొంత చోటును ఇచ్చినటువంటి మన స్వామి వారికి శతకోటి పాదాభివందనలు తెలియచేసుకున్నా కానీ నా రుణం నేను తీర్చుకోలేను. ఇన్ని విధాలుగా ఎన్నో రకాలుగా నన్ను పరిచయం చేసినటువంటి సాయి సోదరులకు శ్రీ పీసపాటి కోటేశ్వరరావు గారికి మరొక్కసారి వందన మందారాలు. నా సాయి సోదర సోదరీమణులకు, శ్రోతలకు నాకు ప్రోత్సాహములు ఎల్లవేళలా అందిస్తున్నటువంటి సాయి అహం సత్యబోధక సాయి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం తెలియచేసుకుంటున్నానండి. ఇప్పుడు కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. ముందు ప్రార్థనతో ప్రవేశిద్దామండి. సాయిరాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ సాయి రామం
వెంకమరాజాత్మజం అప్రమేయం అనాదినాథం అనాథనాథం రత్నాకరకులరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం సాయిరామం అస్వస్థనాశకరం నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఈ కవిత అనేటువంటి ఒక మహావృక్షం మీద ఒక శాఖ మీద నిలబడి కోకిల వలె మధురాతి మధురమైనటువంటి పదాలతో రామాయణాన్ని గానం చేసినటువంటి రచించినటువంటి వాల్మీకి నమస్కారం తెలియచేసుకుంటూ ఈ మహారామాయణాన్ని తెలుగులో మనకి సులభమైనటువంటి శైలిలో మధురాతి మధురమైనటువంటి పదాలతో నైతిక విలువలను చొప్పిస్తూ రచించినటువంటి రామ కథా రసవాహిని పేరున రచించి మనకు అందజేసినటువంటి ఈశ్వరాంబాసుతుడైనటువంటి ప్రేమావతారముడు సత్యస్వరూపుడు అయినటువంటి మన ప్రియాతి ప్రియమైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి మరొక్కసారి నమస్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్ళమని వారిని మరొక్కసారి ప్రార్థిస్తున్నాను. చెప్పేది నేను కాదు, సాయిరాం, చెప్పేది నేను కాదు, చెప్పించేది వారు, చెప్పేది వారు. అటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి కృతజ్ఞతలు ముందుగానే తెలియజేస్తున్నాను. వాల్మీకి రామాయణం యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే ఇది ఒక మహాకావ్యం. ఎందుకు దీన్ని మహాకావ్యం అన్నారంటే ఇందులో అనేక ధర్మాలు చెప్పబడ్డాయి. అసలు ధర్మము అంటే ఏమిటంటే ఏ పనైతే మనం చేస్తామో దాని వలన ఎవరికి కూడా విసుమంత కూడా బాధ కలిగించకుండా ఉండేదే ధర్మం. అంచేత ఇక్కడ ఈ రామాయణంలో అనేక ధర్మాలు ఉన్నాయి. ఏమిటా ధర్మాలంటే అన్నదమ్ముల ధర్మాలు, భార్యాభర్తల యొక్క ధర్మములు, స్నేహితుల సేవకుల ధర్మాలు అన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. అంతేకాదు ఇందులో సకల శాస్త్రాలు కూడా చెప్పబడ్డాయి. అంటే సైడ్ హెడింగ్ పెట్టి ఏం చెప్పలేదు, కానీ ఆ కథ జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట. శకున శాస్త్రం, స్వప్న శాస్త్రం, ఔషధ శాస్త్రం, ముఖ్యంగా మానసిక శాస్త్రం. రామాయణం ఒక మహామంత్రం అని అంటారు పరిశోధకులు. ఎందుకనంటే రామాయణంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా మంత్రభూయిష్టమైనదే. అందులో ముఖ్యంగా సుందరకాండలో ప్రతి శ్లోకము కూడా మంత్రభూయిష్టమైనదే. ఈ రామాయణ మహాకావ్యం వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో రాశారు. అది అనుష్ఠ ఛందస్సు అనేటువంటి ఛందస్సులో గానం చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకనే వాల్మీకి మహర్షి రామాయణాన్ని ప్రపంచానికి అందచేయడానికి సీతమ్మ తల్లి బిడ్డలైనటువంటి లవకుశులకు గాన రూపంలో నేర్పించి అయోధ్యానగరం చుట్టుపక్కల గ్రామాలకు పంపించి రామాయణ ప్రచారానికి నాంది పలికారు. ఈ రామాయణంలో మనకి బాగా అర్థమయ్యేట్టుగా ఇందులో 6 కాండములు ఉన్నాయి. ఈ 6 కాండములు కూడా మానవ శరీరములో గల 6 చక్రాలతో పోలుస్తారు. 6 చక్రాలు మనకు తెలుసు కదా. మూలాధార చక్రం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, విజ్ఞాన, సహస్రార. అసలు సీతా సందర్శనం చేయడమే సహస్రార చక్రంగా చెప్పబడుతుంది అన్నమాట. ఇక నైతిక విలువలతో చూస్తే రామాయణములో ఉన్నటువంటి ప్రతి పాత్ర కూడా ఏదో ఒక నీతిని మనకి పరిచయం చేస్తూ కనిపిస్తాయి.
అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది, డూస్ అండ్ డోంట్స్, ఆయా క్యారెక్టర్స్ ని చూస్తే మనకి చక్కగా అర్థం అవుతుంది. అయితే ప్రతి పాత్రని కూడా మనం లోతుగా విచారణ చేయాలి. విచిత్రం ఏమిటంటే వాల్మీకి మహర్షి ఎక్కడా కూడా మనకి నీతి బోధించినట్లు కనిపించరు. పాత్ర పోషణలోనే అంతర్లీనంగా ధర్మ పోషణ, నైతిక విలువలు కనిపిస్తాయి. కానీ భగవాన్ సత్యసాయి బాబా వారు రామ కథారసవాహిలో ప్రత్యక్షంగా నైతిక విలువలు బోధిస్తారు. కథ జరుపుతూనే నైతికంగా మనం ఏ విధంగా ఉండాలనేటువంటి విషయం కూడా వారు తెలియజేస్తారు. స్వప్న శాస్త్రం గురించి ఒక్కసారి ఆలోచిస్తే త్రిజటకు వచ్చినటువంటి కళ, దశరథుని మరణానికి ముందు వచ్చిన కళ, రామాయణంలో స్వప్న శాస్త్రం యొక్క ప్రస్తావన జరిగింది. వైద్య శాస్త్రానికి వస్తే ఔషధముల గురించి ఆసక్తికరమైనటువంటి ఎన్నో విశేషాలు మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా యుద్ధకాండలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు రాక్షస వైద్యుడు సుషేనుడు పిలుస్తారు. అతను వచ్చి లక్ష్మణ్ని చూసి కొన్ని మూలికలు కావాలి అని అంటాడు. అవి హిమాలయ పర్వతంలోనే దొరుకుతాయి అని చెప్తారనమాట. అందువల్ల హనుమ వెళ్ళి ఆ ఔషధాన్ని తీసుకొస్తారు. ఏమిటా ఔషధములు అంటే విశల్యకరణి అనేటువంటి ఔషధం. ఈ ఔషధం వలన శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాలను తొలగించి గాయాలను కూడా మాన్చివేస్తుంది. రెండవది సువర్ణకరణి, శరీర కాంతిని సహజ స్థితికి తీసుకొస్తుంది. సంజీవిని, స్పృహలోకి తెచ్చి చైతన్యమును కలిగిస్తుంది. సంధానకరణి, విరిగిన ఎముకలను అతికిస్తుంది. కాబట్టి వీటిని చెప్పడంలో ఎంతో ఆయుర్వేద శాస్త్రం ఉంది. రామాయణం ఒక మంత్ర శాస్త్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి విశ్వామిత్రుల వారు యాగరక్షణకు వచ్చినటువంటి రామలక్ష్మణులకు బల అతి బల అనేటువంటి మంత్రాలను నిద్ర ఆహారం లేకుండా ఉండున్నట్లుగా ఉపదేశిస్తారు. యుద్ధరంగంలో శ్రీరామునికి అలసట వచ్చినప్పుడు అగస్త్య మహాముని ప్రత్యక్షమై ఆ యుద్ధరంగంలో ఆదిత్య హృదయం ఉపదేశించి పఠించడం వలన విజయం కలుగుతుందని చెప్పారు. తత్కారణంగా అది పఠించడం వలన రావణ సంహారం చాలా సులభంగా జరిగిపోయింది. అట్లాగే ద్వాపర యుగంలో భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రంలో అర్జునునికి గీతను ఉపదేశిస్తారు. గీత కూడా యుద్ధరంగంలోనే ఉపదేశించబడింది. ఇక్కడ ఆదిత్య హృదయం కూడా యుద్ధరంగంలోనే ఉపదేశించబడింది. అంటే ఇవి రెండు కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి మార్గాలు అన్నమాట. మనకి మన జీవిత అనేటువంటి యుద్ధరంగంలో అనునిత్యం యుద్ధం జరుగుతుంటుంది, మంచికి చెడుకిను. ఆ యుద్ధరంగంలో గెలపాలంటే ఈ ఆదిత్య హృదయము, తర్వాత భగవద్గీత మనం నిత్యం పారాయణం చేస్తున్నాం కదా, అవి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి, మనకి మార్గాన్ని చూపిస్తాయి, మన సమస్యల్ని పరిష్కరిస్తాయి. అయితే ఇంతటి ఉత్కృష్టమైనటువంటి రామాయణం రాయడానికి కారణం ఎవరయ్యా అంటే నారదుని యొక్క ప్రోత్సాహం. ఈ రోజు నన్ను ఈ విధంగా ప్రోత్సహించినటువంటి మన గురువు గారు, తర్వాత మన కోటేశ్వరరావు గారు, నా సాయి సోదర సోదరీమణులు అందరి యొక్క ఉత్సాహమే నన్ను ఈ విధంగా నిలబడి మాట్లాడేటట్టుగా చేస్తున్నాయి. అదేవిధంగా ఈ రామాయణం రచించడానికి ప్రోత్సాహాలు ఇచ్చింది నారదుడు. ఒక పర్యాయము వాల్మీకి మహర్షి, అసలు వాల్మీకి ఎట్లా అయ్యారనే సంగతి మనందరికీ తెలిసిందే.
ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమం నుంచి కొంతమంది శిష్యులను తీసుకుని అక్కడ ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళారు స్నానం చేయటానికి. స్నానం ఆచరించి వస్తున్నప్పుడు ఆయన కంట ఒక దృశ్యం కనపడింది. ఏమిటంటే ఒక బోయవాడు ఒక చెట్టుకి కొంచెం దూరంలో ఉండి ఆ చెట్టు కొమ్మ మీద మైథునం చేసుకుంటున్నటువంటి జంట పక్షులు, క్రౌంచ పక్షుల్లో ఒక దానిని తన బాణంతో గురి చూసి కొట్టగా అందులో మగపక్షి కింద పడి గిలగిల తన్నుకుని ప్రాణం వదిలింది. ఆడపక్షి కంటికి మంటికి ఒకే ధారగా శోకిస్తూ ఉంది. ఆ శోకాన్ని చూసినటువంటి వాల్మీకి మహర్షి యొక్క హృదయం ద్రవించిపోయింది. సో ఆ శోకంలోంచే అతనికి తెలియకుండానే ఒక శ్లోకం ఆయన నోటి నుండి వచ్చింది. అదే రామాయణానికి నాంది. ఏమిటా శ్లోకం? ఆ శ్లోకం ఏమిటంటే, మానిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతి సమా యత్ క్రౌంచమిదునాదేకమవధి కామమోహితం. దీని అర్థం ఏమిటంటే దీనికి సామాన్య అర్థం ఉంది, అంతరార్థం ఉంది. సామాన్య అర్థం ఏమిటంటే, ఓ బోయవాడా, మానిషాద అంటే ఓ బోయవాడా, క్రౌంచ పక్షుల జంటల నుండి అందులో సంసార సుఖములోనున్నటువంటి కామమోహితంలో ఉన్నటువంటి పక్షులలో ఒక దానిని అంటే మగపిట్టని ఏ విధంగా సంహరించావో అదే విధంగా నీవు కూడా శాశ్వతమైనటువంటి కాలము జీవించవు, అంటే మరణిస్తావు, శాశ్వత కీర్తి అనేది నీకు రాదు అని సామాన్యార్థం. ఇకపోతే అంతరార్థం ఏమిటయ్యా అంటే, ఇది రామాయణానికి నాంది అని ఎందుకు అంటున్నాము అంటే, ఇక్కడ మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి, నిషాద అంటే భర్త అయినటువంటి విష్ణుమూర్తి అంటే రాముడు, శ్రీరాముడు. ప్రతిష్టత్వం అంటే నీ కీర్తి శాశ్వతముగా ఉండుగాక. యత్ క్రౌంచ అంటే ఈ క్రౌంచ పక్షులు మిథునాత్ ఏక మైథునంలో ఉన్న జంట పక్షులలో ఒక దానిని మగ పక్షిని. ఇక్కడ అంతరార్థం ఏంటంటే, క్రౌంచ పక్షులు మిథునంగా ఉన్నాయి అంటే ఇక్కడ రుమ సుగ్రీవుడు, వాళ్ళిద్దరిలో సుగ్రీవుని రాజ్యభ్రష్టుని చేసి రుమను భార్య వలె అనుభవిస్తున్నటువంటి వాలి అనేటువంటి మగ క్రౌంచ పక్షిని సంహరించాడు శ్రీరాముడు. రెండవది, సీతమ్మని రామునికి ఎడబాటు చేసి సీతమ్మను అనేక విధములుగా ప్రలోభ పెట్టి రావణాసురుణ్ణి మండోదరి రావణుడు అనేటువంటి జంట క్రౌంచ పక్షులలో మగ పక్షి అనబడే రావణుని సంహరించినటువంటి శ్రీరాముని పేరు శాశ్వతముగా నిలబడుగాక. అందువలనే ఈ శ్లోకములో రామాయణం ప్రారంభం అయ్యింది. అయితే ఈ శ్లోకంలో విజ్ఞులు చెప్తారు 6 కాండలు కూడా ఇందులోనే చొప్పించబడ్డాయి అని చెప్తారు. అది ఏ విధంగా? మానిషాద అంటే లక్ష్మీదేవిని పొందినటువంటి విష్ణువు, అంటే సీతమ్మను పొందినటువంటి రాముడు. ఎక్కడ పొందాడు? బాలకాండ. సో ఇక్కడ మానిషాద అంటే బాలకాండ వచ్చేస్తుంది. ప్రతిష్ఠతాం అంటే రాజ్యాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అది ఎక్కడ? అయోధ్యకాండ. త్వం ఆగమ శాశ్వతి సమా అంటే తండ్రి మాట నిలబెట్టుటకు రాజ్యమును శాశ్వతముగా వదిలిపెట్టి వేసి అరణ్యానికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుడు అంటే అరణ్యకాండ వచ్చేసింది అక్కడ. తర్వాత యత్క్రౌంచ మిథునాదేక అంటే రుమను సుగ్రీవుని నుండి వేరు చేసి వాలిని సంహరించడం వలన ఇది కిష్కింద కాండ అని చెప్పుకోవచ్చు. క్రౌంచౌ అంటే మరొక అర్థం చిక్కి శల్యమైన శరీరము కలిగిన సీతమ్మ
అశోకవనములో ఉన్నది అంటే అది సుందరకాండ. అవధి అంటే సంహరించడం. యుద్ధములో రావణ సంహారం జరిగింది, అది యుద్ధకాండ. ఈ విధంగా 6 కాండలు కూడా ఈ ఒక్క శ్లోకంలోనే వచ్చేసాయి. సో రామాయణం మొత్తం కూడా ఇందులోనే ఉంది. అందుకే నారదుడు వాల్మీకితో చెప్తాడనమాట, నువ్వు ఈ శ్లోకం ద్వారా రామాయణానికి నాంది పలికేశావు, కాబట్టి ఇంకా నువ్వు రామాయణ గ్రంథాన్ని వ్రాయి అని అనేక విధాలుగా ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చారు. వాల్మీకి ఏం చేయాలో తెలియదు, ఎట్లా రాయాలో ఏమిటి రామాయణం ఏమిటి అని తెలియదు. అందువలన వాల్మీకి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ కథకి రామాయణానికి ఒక హీరో ఉండాలి కదా, అతనికి కొన్ని లక్షణాలు ఉండాలి కదా, లక్షణాలు ఏమిటి, అట్లాంటి వాడు ఉన్నాడా అని అడిగితే అప్పుడు నారదుడు అన్నీ చెప్తాడనమాట. ఏమిటో ఆ లక్షణాలు చూసే ముందు అసలు రామాయణ కాలం, రామాయణం నిజంగా జరిగిందా లేదా అని చాలా మందికి ఈనాటికి కూడా కొంతమందికి అనుమానాలు సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి పరచడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఫ్రమ్ ఋగ్వేద నుంచి గ్రహించి వాళ్ళు తెలిపిన విషయం ఏమిటంటే, శ్రీరామ జననం బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వము 5114 సంవత్సరం జనవరి 10వ తారీఖు మధ్యాహ్నం 12:05 జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా శ్రీరాముడు బాలకాండలో తాను 11,000 సంవత్సరములు మనిషిగా పరిపాలన చేస్తాను అని చెప్పారు. అది కూడా ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ కూడా తెలియజేసింది. ఇక హనుమ అశోకవనములో కలిసిన రోజు, సీతమ్మను కలిసిన రోజు క్రీస్తు పూర్వము 5076వ సంవత్సరము సెప్టెంబర్ 12వ తేదీ. రామాయణము జరిగిన 6 కాండలు కూడా వాటి కాలం, ఏ కాండ ఎన్ని రోజులు జరిగింది అనేటువంటి విషయాన్ని శ్రీ గరికపాటి నరసింహారావు గారు చేసినటువంటి ప్రవచనంలోంచి నేను గ్రహించిన విషయం మీ ముందు ఉంచుతాను. బాలకాండ 12 సంవత్సరములు, అయోధ్యకాండ 13 సంవత్సరములు, అరణ్యకాండ 13 సంవత్సరముల 4 నెలలు, కిష్కింధకాండ 7 నెలల 20.5 రోజులు, సుందరకాండ కేవలం 3 పూటలే అంటే 36 గంటలు, యుద్ధకాండ 7 రోజులు. ఇప్పుడు మనకి శ్రీరాముని వనవాసం 14 సంవత్సరాలు అనుకుంటాం కదా, ఇవన్నీ కలిపితే, ఇవన్నీ అంటే అరణ్యకాండ 13 సంవత్సరాలు 4 నెలలు ప్లస్ 7 నెలల 20.5 రోజులు ప్లస్ 1.5 రోజు ప్లస్ 7 రోజులు, ఇవన్నీ కలిపితే మనకు కరెక్ట్ గా 14 సంవత్సరాలు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇది ఈ రామాయణము జరిగినటువంటి కాలము, తర్వాత ఏ కాండ ఎంత కాలం జరిగింది అనేటువంటి విశేషాలు కూడా మనకి విజ్ఞులు తెలియచేశారు. ఇక రామాయణం దగ్గరికి వద్దాం. రామాయణము అన్న రామాయణము అన్న ఒకటే. మనకి ఏ విధంగా అయితే ఉత్తరాయణము దక్షిణాయనము ఉంటాయో అలాగే రామాయణము అంటే రాముడు జీవించిన విధానము, ప్రయాణము చేసినటువంటి విధానము. దీనిని సీతాయానం అని కూడా కొందరు అంటారు. ఎందుకనంటే సీతమ్మ తల్లి త్రూ అవుట్ 6 కాండల్లో ఉన్నారు కాబట్టి, ఆవిడ ఒక కిష్కింధ కాండలో మనకి ప్రత్యక్షంగా కనిపించరు, ఉన్నారు కాబట్టి దీన్ని కూడా సీతాయనం అని కూడా అని అంటారు. రామాయణంలో అన్ని కాండల్లో రాముడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కానీ సుందరకాండంలో మనకి ప్రత్యక్షంగా కనిపించడు, పరోక్షంగా మాత్రం రాముడు ఉంటాడు సుందరకాండ అంతా కూడా. అందువల్ల దీనిని ఆది కావ్యము అని కూడా అంటారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదముల చేత ప్రతిపాదింపబడిన పరతత్వమైన పరబ్రహ్మమైన ఆ భగవానుడే శ్రీరామచంద్రమూర్తిగా
దశరథ మహారాజు తనయునిగా వచ్చాడు. ఆ వేదమే రామాయణము అని చెప్తారు స్వామి. మళ్ళా ఇంకేం చెప్తారంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా 4 వేదములు. అందు రాముడు ఋగ్వేదము, లక్ష్మణుడు యజుర్వేదము, భరతుడు సామవేదము, శత్రుఘ్నుడు అథర్వేదము అని చెప్తారు. సో ఈ 4 వేదాలు కూడా దశరథుని ఇంట నడయాడేయి అని స్వామివారు అనేక పర్యాయములు రామ కథారసవాహిని ప్రవచనం చేసేటప్పుడు, దివ్య సందేశం ఇచ్చేటప్పుడు చెప్పారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్తారు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని వైక్లభ్యం కలుగుతుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. అయితే మానవాకారంలో అవతరించిన శ్రీరాముడు కేవలము రాక్షస సంహారం నిమిత్తమే. అయితే రావణ సంహారం అయిపోగానే అవతారం పరిసమాప్తి కావాలి, కానీ ఆ విధంగా జరగలేదు. బాలకాండలో శ్రీరాముడు ఇలా చెప్తాడు, దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ. అంటే దశవర్ష సహస్రాణి అంటే 1000 సంవత్సరాలు, దశవర్ష శతానిచ 100 సంవత్సరాలు, అంటే మొత్తం 1000, మొత్తం 11,000 సంవత్సరాలు నేను ఈ భూమండలం మీద ఉండి మనిషిగా ఎలా బ్రతకాలో చూపిస్తాను అని అన్నారు. శ్రీరాముడు నోటితో ఇలా జీవించండి అలా జీవించండి అని ఏనాడు చెప్పలేదు. కానీ ఎట్లా తెలుస్తుందంటే ఆయన అనుష్ఠానపరుడు. ఆయన ఆచరించి అనుష్ఠించి చూపిస్తారు మనకి, ఏది కూడా చెప్పలేదు. అందుకే రాముని యొక్క జీవిత ప్రయాణం మనకి ఆదర్శవంతమైనది. ఆయన ప్రతి మాట ఆదర్శవంతమైనది, ప్రతి మాట ధర్మ భూయిష్టమైనది, ప్రతి చేత నైతిక విలువలు కలిగినది. స్వామి కూడా తమ అవతారణకు కారణం చెప్పారు. యుగధర్మ పద్ధతులు వికృతమై ఉండగా నయమార్గమున త్రిప్పి నడుపు కొరకు, లోకములెల్ల కల్లోలమై చెడియుండ నిష్కల్మషము చేసి నెగడు కొరకు, దుర్మార్గబద్ధులై కృంగి దీనత నుండ సాధు సంరక్షణ సల్పు కొరకు అవతరించిన అచ్యుతుడు అవనియందు సత్యరూపుడై పత్తిలోన చూడుడిపుడు అని చెప్పారు స్వామి. సో స్వామివారు అవతరించడానికంటే ఆ రామచంద్రుడే తన బంట్లైన మనని కనుక్కున్నారు. కనుక్కుని నువ్వు ఇది చేయి అది చేయని అంటూ మనకి చక్కటి అవకాశాలు కల్పించారు. అటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ధర్మ సంస్థాపనకై అవతరించారు. కానీ ఇక్కడ శిక్షిస్తే రాముల వారు యుద్ధం చేసినట్టు కృష్ణుడు యుద్ధం చేసినట్టు చేస్తే ఈ కలియుగంలో ఎంతమంది బతుకుతారు, అసలు మానవ జాతి ఉంటుందా ఉండదా అనేది ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకోవాలి. అంచేత ఆయన మన మనస్సుల్లో మార్పు తేవడానికే ప్రయత్నం చేశారు. ఆయన జీవించిన కాలం అంతా కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఆ విధంగా ధర్మస్థాపనకి ఎంతో కృషి చేశారు ఆ మహానుభావుడు. ఈ 100 సంవత్సరాల జన్మదినోత్సవమునకు, స్వామివారి జన్మదినోత్సవమునకు మనము స్వామివారు చెప్పినటువంటి సూచించినటువంటి మార్గములలో ప్రవేశించుట ద్వారానే వారికి మనము హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి అర్హత వస్తుంది అని నాకు అనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి. ఇహ రామాయణంలో నాయకుడు ఎవరయ్యా అంటే శ్రీరాముడు. అందులో చాలా పాత్రలు ఉన్నాయి. అయితే ఆయనకున్నటువంటి లక్షణాలు చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు. 16 కళలు ఉన్నటువంటి మహా దివ్య పురుషుడు. ఏమిటా కళలు? గుణవాన్ సద్గుణ సంపన్నుడు, వీర్యవాన్ గొప్ప వీరుడు, ధర్మజ్ఞశ్చ
ధర్మము గురించి పరిపూర్ణముగా తెలిసినవాడు. కృతజ్ఞస్య చేసిన మేలు మరువని వాడు. సత్యవాక్య ఎంతటి కష్టం వచ్చినా అసత్యం పలకడు, సత్యమునే పలుకుతాడు, సత్యమునే చేస్తాడు. దృఢవ్రతం సాధించాలి, చేయాలి అనేటువంటి పట్టుదల గలవాడు. చారిత్రేణ అంటే గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు. సర్వభూతేషు కోహిత సర్వ ప్రాణుల హితమును కోరువాడు. విద్వాన్ విద్వాంసుడు. సమర్థ సమర్థవంతుడైన వాడు. ప్రియదర్శన చూడగానే ప్రేమభావం కలగాలి, కలిగించేవాడు, కలిగేవాడు. ఆత్మవాన్ అపారమైనటువంటి ధైర్య సాహసములు కలవాడు. జితక్రోధ క్రోధమును జయించినవాడు. శ్రీరాముడు శాంతమూర్తి. జ్యోతిమాన్ అపారమైనటువంటి కాంతి కలిగిన వాడు. అనసూయ అసూయ లేనటువంటి వాడు. కశ్య బిభశ్యతి దేవాశ్చ జో జాతరోషస్య ఆయనకు కోపం అనేది రాదు. వస్తే గనక దేవతలు కూడా భయపడతారు, ఎవరు తట్టుకోలేరు. అటువంటి శాంతమూర్తి, కోపం అనేది ఆయనకి రాదు. ఇట్టి సద్గుణ సంపన్నుడైనటువంటి రామచరిత్రను వాల్మీకి 24,000 శ్లోకాలలో రచించారని విజ్ఞులు చెప్తారు. తర్వాత శ్రీరామచంద్రమూర్తికి అనేక పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక పేరుతో పిలుస్తారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః అని అనేక పేర్లతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా శ్రీరామునికి దశరథాత్మజ అంటే చాలా ఆనందం అంట. అందుకని దాశరథి శతకంలో అన్నిటికీ చివర మనకి దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి వాక్యంతో దాన్ని ముగిస్తారనమాట. ఇక రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఆ పేర్లు ఎట్లా వచ్చినాయని ఒక్కసారి చూద్దాం. నలుగురు బిడ్డలు పుట్టిన తర్వాత ముగ్గురు తల్లులు తండ్రి అయినటువంటి దశరథ మహారాజు నామకరణ మహోత్సవమునకు వశిష్ఠాది మహామునులందరినీ రావించి నామకరణ మహోత్సవమును జరిపించాలని కూర్చున్నారు. వశిష్ఠుల వారు ఒక్కొక్క బిడ్డని తీసుకుని వాళ్ళ లక్షణాలని క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఆయా పేర్లు పెట్టారు. ప్రప్రథమంగా పెద్ద భార్య అయినటువంటి మొదటే పుట్టినటువంటి శ్రీరాముని చూశారు. చూసి ఆయన చెప్తున్నారు, రమంతే సర్వే జన గుణై అస్మిన్ రామః అంటే సర్వజనులు రాముని చూసి తలచుకుని మురిసిపోతారో అటువంటి వాడు రాముడు. రమయితి రామః ఆనందింపజేయువాడు రాముడు. అందువల్ల వశిష్ఠుల వారు కౌసల్యానందనికి రాముడు అని పేరు పెట్టారు. రెండవ భార్య సుమిత్ర. సుమిత్రకు 2 పిల్లలు పుట్టారు. ఒక పిల్లవాడిని చూసి వశిష్ఠుల వారు లక్ష్మీ ఇక్కడ ఉట్టి పడేవాడు, సర్వ శుభ లక్షణములు కలిగినటువంటి ఉన్నవాడు, అపారమైనటువంటి లక్ష్మీ సంపన్నుడు అయినటువంటి ఆమె ఒక పుత్రుని చూసి అతనికి లక్ష్మణుడు అని నామకరణం చేశారు. ఆ సుమిత్ర యొక్క రెండవ కుమారుడు శత్రుహంతి ఇది శత్రుఘ్న అంటే శత్రువును సంహరిస్తాడు కాబట్టి ఇతనికి శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. ఆ కైకమ్మ కుమారుడు బచ్చేతి భారత అంటే భరిస్తాడు కనుక రా అని అంటే దేన్ని భరించాడు? రాముడు భరించవలసిన రాజ్యభారాన్ని తాను మోసాడు కాబట్టి, మోస్తాడని వశిష్ఠుల వారికి తెలుసు కాబట్టి అతనికి భరతుడు అని పేరు పెట్టారు. ఇంకొక విషయం కూడా చెప్తారు, భరతుడు పేదవాడికి భత్యాలు ఇస్తూ ఉంటారట. అందుకని ఆ విషయం కూడా తెలుసుకున్నటువంటి వశిష్ఠుల వారు అతనికి భరతుడు అని పేరు పెట్టారు. ఈ విధంగా రామాయణంలో ఉన్నటువంటి ఈ నలుగురు కూడా వారి వారి పేర్లు వాళ్ళ లక్షణాలను బట్టి లక్ష్యాలను బట్టి వశిష్ఠుల వారు పెట్టారనమాట. ఈ రామాయణ కథాగమనానికి ప్రతి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. వారి పేర్లో కూడా విశిష్టమైనటువంటి అర్థాలు ఉంటాయి. అయితే వానర సైన్యము
హనుమ, వాలి, సుగ్రీవుడు ఇత్యాది వానర సైన్యం ఉన్నటువంటి వీరులు అనుకోవచ్చు. వీళ్ళంతా చాలా ముఖ్యులు అసలు రామాయణ కథానికి, ముఖ్యంగా సుందరకాండకి. అయితే ఈ రామాయణం జరగడానికి అసలు కారకులు ఎవ్వరు అని ఒక్కసారి ఆలోచిస్తే, అసలు సీతమ్మ వారిని వివాహం చేసుకొని కారకుడు ఎవరండి? విశ్వామిత్రుడు. అట్లాగే ఆ అరణ్యవాసం వెళ్ళడానికి కారకురాలు ఎవరు? మందర. అసలు రామాయణం కథకి అనేక మలుపులు, ముఖ్యంగా 3 మలుపులు తిప్పడానికి 3 స్త్రీమూర్తులే కారణం. ఎవరా స్త్రీమూర్తులు అంటే మందర, రెండవది శూర్పణఖ, మూడవది త్రిజట. ఏ విధంగా మందర కారణం అంటే కైకని ప్రలోభ పెడుతుంది. అసలు మందర ఎవరు అంటే, మందర గత జన్మలో ఒక జింక. ఆ జింకకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు అల్లుడు కలిసి చక్కగా అడవిలో తిరుగుతూ పచ్చగడ్డి తింటూ ఆనందంగా కాలం గడుపుతున్నారు. అప్పుడు ఒక రోజు కేకయ్య రాజు విహారానికి వెళుతూ, వేటకు వెళుతూ బాణంతో ఆ 2 మైదుల్లో ఉన్నట్టు వాటిలో ఒక దానిని సంహరిస్తాడు. అది ఎవరు? అల్లుడు అనమాట. సో అల్లుడు చనిపోయిన తర్వాత కూతురు ఏడుస్తూ తల్లి దగ్గరికి వచ్చి విషయం చెబుతుంది. తల్లి జింక కూతురు బాధ చూడలేక విషయం తెలుసుకుని ఆ రాజ్యం యొక్క రాజుకు శాపం ఇస్తుంది. అంటే కేకయ్య రాజుకి ఏమని చెప్తుంది? నేను ఏడుస్తున్నట్లుగానే నీవు నీ అల్లుని మరణంతో దుఃఖిస్తావు, దుఃఖించుగా అని ఆ జంతువు శాపం ఇచ్చేస్తుంది. అయితే కొన్నాళ్లకు ఆ తల్లి జింక మరణించి ఆ తరువాతి జన్మలో కేకయ్య రాజ్యంలో మందరగా పుట్టింది. మందరగా పుట్టి కైకకు ప్రీతి పాత్రురాలై కైకకు సేవా కైంకర్యాలు చేస్తూ కైకతో ఉండేది. కైకకు వివాహం జరిగింది. జరిగిన తర్వాత ఆమె కూడా, అంటే మందర కూడా కైకమ్మతో అయోధ్యకు వచ్చేసింది. గత జన్మ వాసనలు ఎక్కడికి పోవు కదండి. అంచేత గత జన్మ వాసనల వల్లనే కదా నిన్న చిన్నపిల్లలు చక్కగా భగవద్గీత చదివారనమాట పుణ్యాత్ములు. సో ఆ విధంగా ఈ గత జన్మ వాసన పోనటువంటి, ఆ విధంగా నేను కంపేర్ చేయకూడదు. ఇది సద్గుణం, ఇది దుర్గుణం అనమాట. ఈ జింక మందరగా పుట్టి కైకతో అయోధ్యకు వచ్చేసింది. రామ పట్టాభిషేకం జరగబోతుంది నెక్స్ట్ డే. మందర గత జన్మ వాసనతో భరించలేక కైకమ్మను పురిగొల్పింది. పురిగొల్పి తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా, దశరథుని మరణానికి కారణం అయ్యిందనమాట. ఈ విధంగా దశరథుడు మరణించడానికి, కేకరాజు దుఃఖించడానికి కారణం మందర. సో ఒకవేళ మందర గాని కైకని ప్రోత్సహించకపోతే, కైకమ్మ రాముడంటే చాలా ఇష్టం, కానీ ఈ మందర యొక్క ప్రోత్సాహం వల్ల ఆమె వరాలు అడగటం జరిగింది. అయితే ఇదంతా కూడా శ్రీరాముల వారి విష్ణుమూర్తి యొక్క ప్లానే అనుకోండి, కానీ మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. తర్వాత అరణ్యవాసం వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగానే ఉంటారు. చక్కగా 14 సంవత్సరాల నుండి వెనక్కి వచ్చేస్తే అసలు గొడవే ఉండేది కాదు. రావణ సంహారం జరిగి ఉండేది. కానీ అక్కడ రావణ సంహారం జరగాలి, అది లక్ష్యం. రామావతారం యొక్క అవతారానికి లక్ష్య సిద్ధి ఏమిటంటే రావణ సంహారం. అంచేత శూర్పణఖ వస్తుంది, రావణాసురుడు చెల్లి వచ్చి అక్కడ చాలా చక్కటి సన్నివేశం ఉంటుంది. రాముడికి, లక్ష్మణ్కి, శూర్పణఖకి. అది చదివి తీరాల్సిందే ప్రతి ఒక్క, కానీ అది మనకి సుందరకాండ కాబట్టి అది వదిలేస్తున్నాను నేను. శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు రాముడు. ఎందుకు కోస్తాడంటే వాళ్ళిద్దరు కాసేపు ఆడుకుంటారు.
శూర్పణఖ శ్రీరాముని చూసి చాలా సౌందర్యంగా ఉన్నాడు, వివాహం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ ప్రక్కనే సీతమ్మను చూసి ఈవిడ వల్లనే కదా ఈయన రావట్లేదు, నన్ను వివాహానికి అంగీకరించట్లేదు అనుకుంటుంది. తర్వాత లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది. రాముడు లక్ష్మణుడు ఆ అమ్మాయిని అటు ఇటు తిప్పుతారనమాట. తర్వాత చివరికి సీతమ్మ మీద పడుతుంది అనమాట, ఈవిడ వల్లనే కదా అని. అప్పుడు సీతమ్మ భయపడిపోతుంది. శ్రీరామచంద్రుడు సౌజ్ఞ చేస్తాడు లక్ష్మణుడికి. ఏమనంటే 4 వేళ్ళు, కుడి చేతిలో ఉన్నటువంటి 4 వేళ్ళు పైకి చూపిస్తారు. 1 2 3 4 అని లెక్క పెడతారు. అంటే ఏంటి, ఆ సూక్ష్మగ్రాహి కాబట్టి లక్ష్మణుడు గ్రహిస్తాడు. ఈ 4 వేళ్ళు 4 వేదాలు అని చెప్తారు. 4 వేదానికి మరొక పేరు శృతి. అంటే శృతి అంటే చెవి అని ఇంకొక అర్థం ఉంది, కాబట్టి చెవు అని అర్థం, చెవి అని అర్థమైంది. తర్వాత ఈ బొట్నవేలు ఉంది కదా, ఆ బొట్నవేలుని ఆకాశం వైపు చూపిస్తారు. ఆకాశానికి మరొక పేరు నాకము. సో ఇక్కడ శృతి నాకము అంటే చెయ్య ఆయన ఇలాగన్నారు, అంటే కట్ చేసినట్టుగా చూపించారు. అంటే చెవులను ముక్కుని కట్ చేయి పోయి అని అర్థం అనమాట. ఆ విధంగా శూర్పణఖ యొక్క ముక్కు చెవులు లక్ష్మణుడు పోయటం జరిగింది. అప్పుడు శూర్పణఖ నెత్తురు కారుతున్నటువంటి ఆ చెవు ముక్కులతో అన్నగారి దగ్గరికి వెళ్ళడం, ప్రలోభ పెట్టడం, సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడం, ఇవంతా జరిగిపోతుంది. కాబట్టి శూర్పణఖ రెండవ కారణం. సరే, సీతమ్మ తల్లిని అశోకవనంలో తీసుకెళ్ళిపోయి రావణాసుడు పెట్టాడు. అక్కడ సీతమ్మ తల్లికి 10 నెలలు చాలా దుఃఖిస్తుంది. ఇంకా రావణాసుడు భయపెట్టేస్తాడు. అక్కడ చుట్టూ ఉన్న రాక్షసులు కూడా భయపెడతాడు లొంగిపోమని రావణాసుడికి, రావణాసుడిని యాక్సెప్ట్ చేయమని. ఇంకప్పుడు సీత మాత్రం ఇంకా నేను మరణించాలి, ఎలా మరణించను, విషయం ఇచ్చేవాడు నాకు లేరే, కనీసం ఒక ఆయుధం ఇచ్చేవాళ్ళనారా, ఎవరు లేరే, నేను ఎట్లా మరణించాలి, నేను ఆత్మహత్య చేసేసుకుంటా, నేను ఇంకా బ్రతకం అనేటువంటి చాలా వైక్లభ్యం, దిగులు, నిరాశతో ఉండిపోయింది అనమాట ఆ తల్లి. అటువంటి సమయంలో ఆమెకి ఏమీ లేదు కాబట్టి ఆమె జడ చాలా పొడవైన జడ అనమాట, ఎప్పుడో వేసుకున్నటువంటి జడ. ఆ జడ చాలా పొడవైంది కాబట్టి ఒక మెలిక మెడకి చుట్టుకొని ఆ రెండో కొన ఆ సింసుపా వృక్షం కొమ్మకి ముడి వేసాయి అనమాట. ముడి వేసి కొంచెం లాగితే అవుతుంది, ఈ పీకి బిగుసిపోతుంది ఉరితాళ్ళలాగా అని ఆ విధంగా చేసుకుంటున్నప్పుడు త్రిజట చెప్తుంది ఆ రాక్షసుతో, ఏమనంటే నాకు సాయిరాం ఒకసారి అడ్డం వస్తే ఏమనుకోక, ఒకసారి ప్లీజ్. సాయిరాం చెప్పండి. సాయిరాం ఇందాక ఇప్పుడు 2 చెవులు 2 కట్ చేసిన తర్వాత రావణాసు అంటే మీరు అంటే అంత డీటెయిల్ చెప్పడానికి టైం లేదు. అక్కడ ఒక మాట రాస్తారు స్వామి, రావణాసుడు అడుగుతాడు, చెవులు ఒక చోట ముక్కు ఒక చోట ఉంటాయి కదా, రెండింటిని ఒక్కసారి ఎలా కట్ చేశాడు? అవునండి, అవునవును. అంటే ఇప్పుడు సూక్ష్మంగా చెప్పిన ఆ శరీరాన్ని స్పృశించినప్పుడు నేను శరీర కాన్షియస్నెస్ లో నాకు తెలీదు, ఐ డోంట్ నో ద కాన్షియస్నెస్, శరీరం నాకు ఏం జరుగుతుందో తెలియదు అంటుంది అనమాట. తెలియని ప్రశ్న వేస్తాడు. ముక్కు ఒక చోట, ఇప్పుడు 2 ఒకసారి కట్ చేయలేదు మేడం, ముక్కు ఒకసారి కొయ్యాలి, చెవులు ఒకసారి కొయ్యాలా? అవును, 2 ఒకసారి ఎట్లా కట్ చేశాడు అంటే అంత ప్రతిభాశీలి లక్ష్మణుడు. లక్ష్మణుడు ఆమెను టచ్ చేయగానే ఆవిడ ఒక విధమైన మైకంలోకి వెళ్ళిపోయిందంట. ఆ మైకంలోకి వెళ్ళిపోవడం వల్ల ఏం చేస్తున్నాడో అర్థం కాక తనకి తెలియలేదని చెప్తుంది అనమాట. రావణాసుడు తర్వాత కుంభకర్ణుడు కూడా అడుగుతారు, చెల్లి ఎందుకు ఇట్లా జరిగిందని, కాసేపు ఏడిపిస్తారనమాట. ఆ విధంగా సాయిరాం మీకు చాలా అద్భుతంగా చెప్పారు. తర్వాత ఈ త్రిజట కళ వస్తుంది. ఆ రాక్షసులతో చెప్తారనమాట ఆవిడ, నాకు ఇప్పుడే కళ వచ్చింది, నాకు అసలు కళలు రావు, కళ వచ్చిందంటే మాత్రం నిజం జరుగుతుంది. ఏమిటంటే శ్రీరాముడు లక్ష్మణ సమేతంగా వచ్చి సీతమ్మ తల్లిని తీసుకెళ్తాడు, అంతేకాదు రావణాసుడిని సంహరిస్తారు, ఇది జరుగుతుంది, విభీషణుడికి పట్టాభిషేకం జరుగుతుంది, ఇది వాస్తవంగా జరుగుతుంది, కాబట్టి మీరు ఇప్పుడే సీతమ్మ తల్లిని క్షమాపణ వేడుకోండి అని చెప్తారనమాట. అప్పుడు కాస్త ఆశ చిగురుస్తుంది ఈ మాటలు ఉన్నటువంటి సీతమ్మ తల్లికి. అంతేకాకుండా ఆమెకి ఆ టైంలో శుభశకునాలు కూడా కనిపిస్తాయి. కనిపించేసరికి కొంత ఉపశమనం పొందుతుంది. అదేవిధంగా త్రిజట మరొకసారి కూడా సీతమ్మ తల్లిని
విషాదం నుంచి రక్షిస్తుంది. ఏ విధంగా అంటే ఇంద్రజిత్తు యుద్ధ రంగాల్లోకి సీతమ్మ తల్లిని త్రిజట మరికొందరు రాక్షసులతో పుష్పక విమానం మీద తీసుకెళ్తాడు. అక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక రాక్షసు ఉన్నాడు. వాడు రామలక్ష్మణులాగా ఎగ్జాక్ట్ రామలక్ష్మణులాగే బొమ్మలను తయారు చేసి వాళ్ళు యుద్ధ రంగంలో పడిపోయినట్టుగా చూపిస్తాడనమాట. అవి వాటిని చూపించడానికి పుష్పక విమానంలో సీతమ్మని తీసుకెళ్తారు. త్రిజట కూడా వెళ్తుంది. సీతమ్మ తల్లి చాలా శోకిస్తున్నాడు. నిజంగా రామలక్ష్మణే చనిపోతే నాకు ఇంకా ఈ జీవితం ఎందుకు అనేటి మళ్ళా చాలా వైక్లభ్యం పొందుతుంది. నిరాశతో నిస్పృత చాలా దుఃఖిస్తుంది, శోకిస్తుంది అనమాట. అటువంటి సమయంలో త్రిజట ఆమెతో చెప్తుంది అనమాట, అమ్మా సీతమ్మ, నీవు అసలు శోకించడానికి ఇది సమయం కాదు, అసలు నువ్వు శోకించ తగదు. ఎందుకనంటేమో అవన్నీ కూడా ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి యొక్క మాయ వల్ల ఆ విధంగా సృష్టించబడ్డాయి. అవి బొమ్మలు మాత్రమే, కానీ నిజంగా రాముడు లక్ష్మణుడు కాదు. నువ్వు దుఃఖించవద్దు. ఒకటి. రెండవది ఏమిటంటే పుష్పక విమానం ఎక్కాలంటే పుణ్య స్త్రీలే ఎక్కగలరు, కానీ మరొకళ్ళు ఎవరు ఎక్కడానికి వీలవ్వదు. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎక్కినా కానీ ఇది ఎగరదు. కాబట్టి నువ్వు పుణ్యస్త్రీవి కాబట్టి ఇది జరుగుతుంది. కాబట్టి సీత లక్ష్మణుడు రాముడు మరణించలేదు, ఇదంతా మాయ అని చెప్పి ఆమెను మళ్ళా ఉత్సాహపరుస్తుంది అనమాట. ఈ విధంగా త్రిజట కూడా కారణం అవుతుంది. అంచేత ఈ ముగ్గురు స్త్రీల మొత్తం రామాయణం అనేది జరిగిందనమాట. తర్వాత ఇహ సుందరకాండలోకి ప్రవేశిస్తే, సుందరకాండలోకి ప్రవేశించే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం ఉత్తమమని నాకు అనిపిస్తుంది. ఏమిటంటే సుందరకాండ మొత్తం కూడా సుగ్రీవుడి యొక్క మైత్రి, హనుమంతుని స్నేహము, లేకపోతే హనుమంతుని ప్రార్థన, హనుమంతుని సేవ, తర్వాత వానర సైన్యము, వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అంచేత సుందరకాండలోకి వెళ్లే ముందు వానర సైన్యం యొక్క జనన రహస్యం గురించి కొంత తెలుసుకుందామండి. శ్రీరామ జనన సమయంలో బ్రహ్మలోకములో బ్రహ్మ ఒక సభను ఏర్పాటు చేశారు. దేవతలను అందరినీ కూడా ఆహ్వానించారు. శ్రీ మహావిష్ణువు రాక్షస సంహరణ కోసం కౌసల్య గర్భంన శ్రీరాముడుగా జన్మించాడు. ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖ చక్రులు భరత శత్రుఘ్నులుగా జన్మించారు అని చెప్పారు. ఈ నలుగురు రావణ సంహరణ నిమిత్తమై బయలుదేరుతున్నారు. ఈ కార్యక్రమంలో దేవతలందరూ కూడా రామునికి బాసటగా ఉండాలి అని చెప్పి, అయితే దేవతలు తమ తమ అంశములతో భూమిపై జన్మించాలి అని అన్నారు. కానీ దేవతలకు తమ తమ భార్యల వలన సంతానం కలగదు. ఇది పార్వతీదేవి దేవతలకు ఇచ్చినటువంటి శాప ప్రభావం అని విజ్ఞులు చెప్తారు. అందువల్ల దేవతలను తమలో ఉన్నటువంటి సమానమైనటువంటి తేజస్సు, కాంతి, పరాక్రమములు కలిగినటువంటి వారిని వానర రూపములలో అప్సరస, గంధర్వ, కిన్నెర, కింపుష స్త్రీల యందు జన్మించేటట్లుగా మీ తేజస్సును నిక్షిప్తం చేయండి అన్నారు బ్రహ్మ. అందువల్ల వారి వారి అంశములతో వానర వృక్ష జాతులుగా జన్మించారు వాళ్ళంతా కూడా. వృక్ష జాతి అంటే ఎలుగుబంట్లు. అలాగే వానరులలో కూడా ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి. 2 రకాలు ఉండేవి. అవి ఏంటంటే వానరులు అనేక రకాలు. గోపుచ్చులు అంటే గోలాంగులు, అంటే వానర సైన్యంలో వానరులు అంటే వృక్షజులు, ఎలుగుబంట్లు, గోలాంగులు, ఇంకా అనేక జాతులు కూడా ఉన్నాయన్నమాట. అసలు మొదట పుట్టింది వీళ్ళే అన్నమాట. ఈ 3 విధములైనటువంటి జాతులుగా దేవతలు రామునికి సహాయకారిగా వానర సైన్యం అనేది ఉద్భవించింది. అయితే దేవతలు ఎందుకు వానర రూపంలో వచ్చారు అంటే దానికి ఒక కారణం ఉంది. వాళ్ళు ఇంకే రూపంలో రావచ్చు కదా, వాన రూపంలో రావాల్సిన అవసరం ఏముంది? మనిషి రూపంలో జన్మించవచ్చా? కాదు. రావణునికి నందీశ్వరుని యొక్క శాపం ఉందన్నమాట. ఏమిటా శాపం అంటే, ఒకానొక సందర్భంలో రావణుడు నందీశ్వరుని వేళకోళం చేశాడు. ఎట్లా? కోతి ముఖం వాడా అని అన్నాడు. అందుకని నందీశ్వరుడు శాపం ఇచ్చాడు.
రావణాసుడికి. ఏమని శాపం ఇచ్చాడంటే, కోతులు వచ్చి నీ కొంప కూల్చేస్తాయి, నీ వంశం లేకుండా పోతుంది, అంతేకాదు నీ సంహారానికి కూడా ఆ కోతులే కారణం అవుతాయి అని ఒక శాపం ఇచ్చాడు. అందుకని మనం నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు అంటారు విజ్ఞులు. అందుకే స్వామి అని చెప్తారు, అతి మాటలు మతిహాని, మిత మాటలు అతిహాయి అని చెప్తారన్నమాట. సరే, ఒక పర్యామం బ్రహ్మ సృష్టి కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఆయనకు ఒక ఆవలింత వచ్చిందంట. గట్టిగా ఆవలించాడు. ఆవలించినప్పుడు నోట్లోంచి ఆయన తేజస్సుతో ఒకడు గబాలన క్రింద పడ్డాడు. అతడే బల్లూక రూపమైనటువంటి జాంబవంతుడు. దేవతలందరిలో బ్రహ్మదే పైచేయి. అందువల్ల ఈ వానరుల అందరిలో కూడా జాంబవంతునిదే పైచేయి, పెద్దరికం కూడా. ఇది చూసి ఋషులందరూ కూడా తమ తమ తేజస్సులను శక్తిని భక్తిని అప్సరసలందు ప్రవేశపెట్టేశారు. ఈ విధంగా వానరులు, అనేక మంది వానరులు, కోటాను కోట్ల వానరులు సృష్టించబడ్డారన్నమాట. ఈ విధంగా వానర సైన్యం సృష్టించబడి సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడంలో, యుద్ధంలో ఈ వానర జాతి అంతా సహాయ సహకారాలుగా ఉండి రామాయణం, అసలు రామావతారం యొక్క లక్ష్య సిద్ధికి పాటుపడ్డాయన్నమాట. అయితే మనం తర్వాత తెలుసుకోవాల్సింది హనుమ గురించి. హనుమ జన్మ వృత్తాంతం గురించి చెప్తారనమాట. ఇది జాంబవంతుడు చెప్తాడు హనుమతో. సుందరకాండలోనే చెప్తాడంటే కిష్కింధకాండ అయిపోతుంది, సుందరకాండ ప్రారంభమవుతున్న టైంలో చెప్తారనమాట. ఇది ఏమిటంటే, పుంజిక స్థల అప్సరసలలో ఒక శ్రేష్ఠురాలు, ఆవిడ పేరు పుంజిక స్థల. ఆవిడ శాపం వశం చేత కుంజరుడు అనేటువంటి వానరునికి ఒక కుమార్తెగా పుట్టింది. ఆ కుమార్తెకు అంజన అనే పేరు పెట్టారు. ఆమె భర్త కేసరి. అంజనాదేవి ఒకసారి మనుష్య రూపం ధరించి, ఆమె కూడా కామరూపిణే కాబట్టి మనుష్య రూపం ధరించి విలాసంగా ఒక పర్వతం మీద నిలబడింది. వాయుదేవుడు ఆమెను చూసి మోహించాడు. వాయువు తన దీర్ఘ బాహుల చేత ఆమెను గాఢంగా కౌగలించుకున్నాడు. అప్పుడు ఆమె, ఎవడురా దుర్మార్గుడు, నా పాతివ్రత్యమును చెరప చూస్తున్నాడు, నేను ఏకపత్ని వ్రతను అని గట్టిగా అరిచింది. అప్పుడు వాయుదేవుడు, నీ పాతివ్రత్యమునకు భంగం కలగదు తల్లి, కానీ నీకు గొప్ప పరాక్రమశాలి, బుద్ధిమంతుడు, నవ వ్యాకరణ పండితుడు, నాతో సమానంగా ఎగిరి దూకగలవాడు, ప్రయాణం ఎంత దూరమైనా చేయగలిగిన వాడు, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే కార్యమును చక్కబెట్టగల సమర్థుడు, మహావీరుడు అయినటువంటి పుత్రుడు, కేవలము నేను నిన్ను మానసికంగా చూసినంత మాత్రమున నీ గర్భమందు జన్మించనున్నాడు అని వరం ఇచ్చేశాడు. ఆ కారణం చేత అంజనాదేవికి హనుమ ఒక గుహలో జన్మించాడు. హనుమ జన్మించగానే గుహ నుండి బయటికి వచ్చి సూర్యుని చూశాడు. అది ఒక పండు అనుకున్నాడు ఆయన. అందువల్ల సూర్యుని దగ్గరికి ఎగిరి సూర్యుని పట్టుకోబోయాడు. సూర్యుని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు సూర్య మార్గానికి అడ్డుగా వస్తున్నాడు. అంటే ఏంటి, లోకం అంతా చీకటి అయిపోతుంది. చిన్న లైట్కి ఒక పురుగడ్డు వస్తేనే మనకి గదంతా చీకటిగా ఉంటుంది కదా. అదే విధంగా ఆ సూర్యుని మార్గంలోనే దగ్గరికి వెళ్లే కొద్దీ అడ్డుగా వచ్చేసరికి పెద్ద ఛాయ ఏర్పడి మొత్తం లోకం అంతా చీకటి అయిపోయింది. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో అంజనీ సుతుడిని కొట్టాడు అనమాట. అప్పుడు
ఆ వజ్రాయుధ దెబ్బతో ఆయన కింద పడ్డాడు దభీమని. అతని ఎడమ దవడ చొట్టబడిపోయింది ఆ దెబ్బకి. ఆ చొట్టపడిపోయిన దవడ కలిగినటువంటి వాడు ఉన్నాడు. అంటే దవడని హనువు అంటారనమాట. అంచేత చొట్టపడిన హనువు కలిగిన వాడు అగుట చేత అంజనీ తనయునికి హనుమ అని పేరు వచ్చిందనమాట. అంటే హనుమ ఇప్పుడు మనం వానరాన్ని చూస్తే ఒక దవడ లోపలికి ఉంటుందండి. ఇదంతా కూడా అప్పటి కథ అనమాట. అది కథ కాదు, వాస్తవం. హనుమ ఇంద్రుని వజ్రాయుధ దెబ్బకి కింద పడితే తండ్రి అయినటువంటి వాయుదేవుడికి చాలా కోపం వచ్చేసింది. భూమి మీద వాయువు వీచడం మానేసింది. ప్రాణులన్నీ కూడా గిలగిలగా తన్నుకున్నాయి. గాలి లేక విలువలాడిపోయాయి. కొన్ని ప్రాణాలు వదిలిపెట్టేసినాయి. అప్పుడు బ్రహ్మ తన సృష్టికే లోపం వచ్చేస్తుంది కదా, అందువల్ల పరుగు పరుగున వచ్చి సృష్టి ఆగిపోతుందని వాయుదేవుడిని ప్రసన్నం గావించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందువల్ల వాయుదేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి హనుమకు ఒక వరం ఇచ్చాడు. అంటే అంజనీ పుత్రుడికి ఒక వరం ఇచ్చాడు. ఏమిటా వరం అంటే, ఏ శస్త్ర అస్త్రములచే హనుమని ఎవ్వరు బంధించలేరు, సంహరించలేరు అని ఒక వరం ఇచ్చేసాడు అనమాట. అందుకే బ్రహ్మాస్త్రం కూడా ఇంద్రజిత్తు ప్రయోగించినప్పుడు ఆయన కట్టుబడినట్టుగా నటించాడు, కానీ కట్టుబడలేదు. ఆయన ఎవరు బంధించలేరు. దేవేంద్రుడు హనుమకు మరణం లేదని స్వచ్ఛంద మరణం వరం ఇచ్చాడనమాట. హనుమ తనంతటా తాను సంకల్పించుకుని మరణించగలడు, కానీ ఈ పృథివిలో హనుమను ఎవరు సంహరించలేరని ఇంద్రుడు వరం ఇచ్చారు. అందువల్ల హనుమ ఈనాటికి కూడా హిమాలయ పర్వతంలో చిరంజీవిగా ఉన్నారని ప్రతీతి. అందుకే ఇప్పుడు మనం ఎక్కడైనా రామాయణం గురించి చెప్పుకుంటూ ఉంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం అని ఎక్కడెక్కడైతే రామనామం మనం చెప్తూ ఉంటామో, రాముని యొక్క కీర్తిస్తుంటాం, రామ భజన పాటలు పాడుతుంటే అక్కడ తప్పకుండా ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటారని ప్రతీతి అనమాట. అయితే ఈ హనుమ గురించి ఒక పండితుడు రాశారనమాట. ఏంటి, పంచభూతాలతో సమానం, ఎంత చక్కగా చెప్పారు చూడండి హనుమ గురించి. అంచిత చతుర్థ జాతుడు పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్ గాంచి తృతీయంబు అక్కడ ఉంచి ద్వితీయంబు దాటి వచ్చెను. ఇక్కడ హనుమ యొక్క కార్యక్రమం చాలా చక్కగా చెప్పారు పంచభూతాలతో. ఎట్లా అంటే, అంచిత చతుర్థ జాతుడు అంటే పంచభూతాల్లో వాయువు 4వది, అందుకని వాయుపుత్రుడు. చతుర్థ జాతుడు అంటే వాయుపుత్రుడు. పంచమ మార్గము అంటే 5వది ఆకాశము, ఆకాశ మార్గాన. ప్రథమ తనూజ, ప్రథమ అంటే పంచభూతాల మొదటిది భూమి, కాబట్టి భూపుత్రిక సీతమ్మ. అక్కడి నుంచి ఏం చేశారు, తృతీయంబు అక్కడ ఉంచి, అంటే ఎక్కడ, లంకలో ఎక్కడైతే సీతమ్మని చూసారో అక్కడ తృతీయం అంటే అగ్నిని ఉంచి, అంటే లంకను కాల్చి. ద్వితీయంబు దాటి, ద్వితీయం అంటే నీరు, అంటే సముద్రము దాటి ఎక్కడికి వచ్చేసారు, ఎక్కడైతే బయలుదేరారో మహేంద్రగిరికి వచ్చి చేరుకున్నారు అని ఎంతో అద్భుతంగా పంచభూతాలతో ఆ హనుమ యొక్క వీరత్వాన్ని, సూరత్వాన్ని కూడా చాలా అద్భుతంగా వర్ణించారు ఆ కవి. తర్వాత మనం సుగ్రీవుడు వాలి జన్మలను కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే సుగ్రీవునితో శ్రీరామచంద్రమూర్తి మైత్రి చేయటం వలన సుగ్రీవుని అధీనములో ఉన్నటువంటి వానరులందరూ కూడా శ్రీరామునికి సహాయ సహకారములు అందించి రావణాసురుని యుద్ధంలో ఎంతో చేయూతనిచ్చారనమాట. తర్వాత ఇక్కడ వాలి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, వాలి తమ్ముడైనటువంటి సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై రాజ్యము లేక ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. అటువంటి సుగ్రీవుని రాజు చేసి ఈ యుద్ధంలో ఎంతో సహాయ సహకారముల ద్వారా యుద్ధాన్ని గెలిచారు మన శ్రీరామచంద్ర. అసలు వాళ్ళు లేకపోయినా గెలుస్తారు అనుకోండి, ఇదంతా ఒక నాటకం అంతే.
సో అయితే సుగ్రీవుడు యొక్క వాళ్ళ యొక్క జన్మ రహస్యం తెలుసుకుందాం. ఏమిటంటే ఒకానొకప్పుడు బ్రహ్మ వృక్షరాజు అనేటువంటి వానరాల్ని సృష్టించారంట. సృష్టించి దాంతో చెప్పారు, నువ్వు అరణ్యంలో చక్కగా విహరించు. అరణ్యంలో అనేక చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నిండా ఫలాలు, పుష్పాలు, కాయలు అన్ని ఉన్నాయి. అక్కడ సరోవరాలు ఉన్నాయి. అవి తింటూ ఆ నీళ్లు తాగు, నువ్వు చాలా ఆనందంగా జీవించు అని ఆశీర్వదించి పంపించాడు ఈ వృక్షరాజు అనేటువంటి వానరాలు. అయితే ఒకరోజు ఆ వృక్షరాజు ఆ ఫలాలు తిన్నాక దాహం వేసి నీరు త్రాగడానికి అక్కడ ఉన్నటువంటి అనేక కొలంలో ఒక కొలం దగ్గరికి వెళ్ళాడు. ఆ కొలంలో నీరు తాగడానికి వంగున్నప్పుడు తన నీడను చూసుకున్నాడు. అందులో మరో వానరం ఉందని భ్రమించాడు. దాన్ని చంపాలని కొలంలో దూకాడు అనమాట. ఆ గట్టు మీద నుంచి ఎటు తిరిగితే ఆ లోపల వానరం కూడా అట్లాగే తిరుగుతుంది. వీడు గట్టిగా పళ్ళు బయట పెడితే అదే పళ్ళు బయటపెట్టి, వీడు చేయి చూపిస్తే అదే చూపిస్తుంది. అందువల్ల దీన్ని నేనేం చేస్తే అదే చేస్తుంది, నా మీదకి వస్తుంది, నన్ను చంపాలని చూస్తుందని చెప్పి ఆ వృక్షరాజు కొలంలో దూకేశాడు దాన్ని చంపాలని. అలా దూకగానే ఒక స్త్రీ రూపం పొందాడు ఆ వృక్షరాజు. స్త్రీ అయిపోయాడు. అయ్యో బాబా, ఇదంతా ఏమిటి, ఈ బాధ ఎందుకు నాకు అని చాలా బాధపడుతూ సూర్యుడిని, ఇంద్రుడిని ప్రార్థించాడు. అప్పుడు సూర్యుని వలన ఆ స్త్రీ రూపంలో ఉన్నటువంటి వృక్షరాజుకి ఒక వానరం, ఇంద్రుని వలన మరో వానరం జన్మించారు. సూర్యుని వలన జన్మించిన వానరమునకు చక్కటి కంఠం ఉంది, అందంగా చక్క మాట కూడా బాగా వస్తుంది. అందువల్ల సుగ్రీవుడు అని పేరు పెట్టుకున్నారు. తర్వాత ఇంద్రుని వలన జన్మించినట్టు వానరం ఒక పెద్ద వాలం అంటే తోక ఉందన్నమాట. అందువలన అతనికి వాలి అని పేరు పెట్టబడ్డాయి. కానీ వీళ్ళిద్దరిలో వాలి పెద్దవాడు, సుగ్రీవుడు చిన్నవాడు. అయితే ఈ వాలిని సేవిస్తూ, వాలి అంటే ఎంతో అన్యోన్యంగా ఉంటూ సుగ్రీవుడు జీవితం గడుపుతున్నాడు. అయితే బ్రహ్మదేవుణ్ణి ఈ స్త్రీ బయటికి రాగానే, పిల్లలు పుట్టేగానే తర్వాత మామూలు వృక్షరాజు అయిపోయాడు అనమాట. అయిపోయిన తర్వాత అడిగాడు బ్రహ్మదేవుడు, నేను ఏం చేయాలి పిల్లల్ని పట్టుకునంటే, లేదు నువ్వు అలా వెళ్ళు, అలా వెళ్తే ఒక రాజ్యం వస్తుంది, అడవి వస్తుంది, అడవి దాటిన తర్వాత కిష్కింద అనేటి వస్తుంది, అందులో మీరు చక్కగా ముగ్గురు ఆనందంగా కాలం గడపండి అని చెప్పాడు అనమాట. కొంతకాలానికి వృక్షరాజు శరీరం వదిలిపెట్టేశాడు. అప్పుడు ధైర్య, వీర్య, శక్తి, సామర్థ్యాలు ఉన్నటువంటి వాలి ఆ కిష్కిందకు రాజుగా నియమించబడ్డాడు. ఆ వానరులు అందరూ ఉన్నారు కదా, మిగిలిన వానరులంతా ఉన్నారు. సో ఒకనాడు వాలి సుగ్రీవుని హతమార్చాలని సుగ్రీవుని తరుముతూ వచ్చాడు అనమాట. ఎందుకు సుగ్రీవుని చంపాలి అనుకున్నాడంటే దానికి ఒక పెద్ద కథ ఉందండి. ఏమిటంటే మయుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడి పేరు మాయావి, రెండవ కుమారుడి పేరు దుందుబి. ఈ మాయావి ఒక రోజు అర్ధరాత్రి వాలి ఉన్నటువంటి రాజప్రాసాదానికి సమీపంగా వచ్చాడు, దగ్గరగా వచ్చి పెద్దగా బొబ్బ పెట్టాడు, అరిచాడు అనమాట. ఆ క్షణమే వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే నిద్రపోతున్నాడు కానీ నిద్రాభంగం అయింది. కోపం వచ్చేసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి రాక్షసుని దగ్గరికి వచ్చాడు అనమాట. ఆ రాక్షసుడు ఆ మాయావి భయపడిపోయాడు. వాళ్ళని చూడగానే భయపడి అలా పారిపోతూ ఒక గుహలోకి పోయాడు. వాలి కూడా అతన్ని తరుముతూ విడవలేదు. తరుముతూ ఆ గుహ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాలిని అనుకరిస్తూ తమ్ముడు అంటే సుగ్రీవుడు కూడా వెళ్ళాడు. వాలి అప్పుడు సుగ్రీవునితో గుహలోకి వెళ్తూ చెప్తాడనమాట, తమ్ముడా, నేను ఈ రాక్షసుని సంహరించడానికి ఈ గుహలోకి వెళ్తున్నాను. వాడు తిరిగి రాకుండుటకు నీవు ఈ గుహ ద్వారం వద్దే నిలబడి కాపలాకాయి. అయితే ఎన్ని రోజులు ఉండాలన్నయ్యా అని అడిగాడు. అడిగితే 15 రోజులు ఈ గుహ యొద్దనే ఉండు అని చెప్పాడు అన్నయ్య. గుహలోకి మాయావిని సంహరించడానికి వాలి వెళ్ళిపోయాడు. అయితే 15 రోజులు దాటిపోయింది. 30 రోజులైనా కానీ వాలి బయటికి రాలేదు. కానీ ఒక రోజు ఆ గుహలోంచి రక్తం వాసన వచ్చిందనమాట. వస్తే ఆ రక్తం వాసన
వాలి రక్తమేనని భ్రమించాడు సుగ్రీవుడు. భ్రమించి అన్న మరణించాడు అని అనుకుని, అయ్యో ఇంత బలవంతుడైనట్టు అన్ననే సంహరించినటువంటి ఆ మాయావి మళ్ళా బయటికి వస్తే కిష్కిందకి చాలా నష్టం వస్తుంది, అందరినీ సంహరిస్తాడు అని చెప్పి అతడు రాకుండా బయటికి ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి ఆ గుహకి అడ్డంగా పెట్టేశాడు. అడ్డంగా పెట్టి ఆ గుహ ద్వారాన్ని మూసివేశాడు అనమాట. ఇంకా అసలు చిన్న సందు కూడా లేకుండా. అంత బలశాలైనటువంటి వాలినే సంహరించాడు కదా ఈ రాక్షసుడు. ఇంకా నేను ఒక లెక్క, నా రాజ్యంలో ఉండేటువంటి వానరులు ఒక లెక్క అని చాలా భయపడ్డాడు ఈ సుగ్రీవుడు. సరే వచ్చి విషయం అంతా చెప్పారు. చెప్పిన తర్వాత వానరులంతా భయంగానే కాలం గడుపుతున్నారు. అయితే ఒకరోజు వాళ్ళంతా కలిసి మనకంటూ ఒక నాయకుడు ఉండాలి, నాయకుడు లేకపోతే అసలు బాగుండదు, ఏమన్నా మార్గదర్శకాలు అవి చెప్తూ ఉండాలా కదా అని చెప్పి సుగ్రీవుడు ఎంత కాదన్నా వద్దన్నా సరే వాళ్ళంతా కలిసి సుగ్రీవుని నాయకుడిగా ఉండమని కోరారు. కోరి అతన్ని రాజుని చేశారు. పాప సుగ్రీవుడికి అసలు ఇష్టం లేదు, అయినా కానీ ఒప్పుకోక తప్పలేదు. రాజుగా ఉండడం సుగ్రీవునికి ఇష్టం లేకపోయినా మిగిలిన వానరులంతా కూడా అతి బలవంతంగా ఆయనకి పట్టాభిషేకం చేశారు. సరే కొన్ని రోజులు అయిన తర్వాత వాలి మాయావిని సంహరించి బయటికి వద్దామంటే ఆ గుహ ద్వారానికి పెద్ద బండ అడ్డుగా ఉంది. అతి కష్టం మీద ఆ బండని బయటికి దూరంగా తోసేసి వాలి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత రాజ్యంలో సుగ్రీవుడు రాజుగా ఉండడం అస్సలు భరించలేకపోయాడు. అప్పుడు వాలి అనుకుంటాడు, నేను తిరిగి రాకుండా ఉండుటకు నా తమ్ముడు అయినటువంటి సుగ్రీవుడు పెద్ద బండను అడ్డంగా పెట్టాడు అని ఒక అపోహ కలిగింది వాడికి. అపోహ ఏమిటంటే చెడు ఆలోచన, వాస్తవం తెలుసుకోలేదు, అవాస్తవాన్ని అసలు వాస్తవంగా భ్రమించాడు. అప్పటి నుంచి సుగ్రీవుని ఒక శత్రువుగా భావిస్తూ వచ్చాడు. వైరముతో అతన్ని ప్రతి చిన్న విషయానికి కూడా తిట్టడం, హీనాహీనంగా చూడడం, అందరి ముందు అవమానించడం, ఇట్లా చేస్తుండేవాడు అనమాట. చేస్తుంటే ఎప్పటికైనా సరే అలా తిడుతుంటే వెళ్ళిపోతాడు అనేటువంటి ఉద్దేశం అనమాట. అయితే కొన్ని రోజులకు వాళ్ళు ఏం చేసింటే సుగ్రీవుడిని చంపాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి వచ్చింది. సుగ్రీవుడితో పోరాడాడు. వాలి బలం చాలా బలవంతుడు కదా, అతని బలానికి తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు. అప్పుడు కిష్కింధను వదిలి సుగ్రీవుడు పారిపోయాడు. సుగ్రీవుడితో పాటు కొంతమంది మంత్రులు కూడా వచ్చారు, సైనికులు కూడా వచ్చేసారు. కానీ వాలి యొక్క దృష్టి అంతా సుగ్రీవుడిని చంపడమే కదా. సో సుగ్రీవుని తరుముతూ వెళ్ళాడు. ఆ విధంగా భారతదేశం అంతా సుగ్రీవుడు పరిగెత్తాడు, వాలి తరుముతూ వెళ్ళాడు అనమాట. కానీ అక్కడ హనుమంతుడు ఒక విషయం చెప్తాడు సుగ్రీవుడితో. ఏమనంటే సుగ్రీవుడు అంటే హనుమంతుడికి చాలా ఇష్టం, ఎందుకంటే సుగ్రీవుడు ధర్మపరుడు కదా. ఋష్యముఖ పర్వతం మీదకి వాలి రాలేడు కాబట్టి అక్కడ మనం ఉందాము అని చెప్తే సుగ్రీవుడు వెంటనే ఋష్యముఖ పర్వతం మీదకి వెళ్ళిపోతాడు. ఇక్కడ వాలి చేసిన అన్యాయం ఏమిటంటే నిజం కానిదాన్ని నిజం అనుకుని సుగ్రీవుడి మీద వైరం పెంచుకుని అతని రాజ్యభ్రష్టుని చేసి అనేక విధములుగా హింసించడం ఒకటి, సంహరించాలని అనుకోవడం, తర్వాత అతని భార్య అయినటువంటి రుమను వాలి తన భార్యగా తన దగ్గరే ఉంచుకోవడం మరొకటి. ఈ రెండు పెద్ద నేరాలు అన్నమాట. ఈ పెద్ద నేరాల నుంచి మహాపాపం సంపాదించుకున్నాడు వాలి. సరే ఇదంతా తర్వాత చూద్దాము. అంతా తిరిగి ఋష్యమూక పర్వతం మీదకి సుగ్రీవుడు అతని అనుచరులు కొంతమంది వచ్చేసారనమాట. అది అయిపోయిన తర్వాత మాయం చనిపోయాడు కదా, ఇంకా దుందిపోయినటువంటి వాడు తమ్ముడు ఉన్నాడు. వాడు రాక్షసుడు కదా. వాడు ఒక రోజు మహిషంగా వాడు కామరూపుడు కదా, రాక్షసులు మహిషంగా మారి వాలి రాజ్యంలోకి వచ్చాడు. వాడు చాలా బలవంతుడు అనమాట. వాడిని సంహరించాలని వాలి ముందుకెళ్ళాడు. ముందుకు వెళ్ళి యుద్ధం చేసి వాడిని సంహరించేశాడు. సంహరించేసిన తర్వాత వాడి శరీరాన్ని 2 ముక్కలుగా చేశాడు. 2 ముక్కలుగా చేసి ఒక ముక్కనేమో ఉత్తర దిశకి విసిరాడు, మరో ముక్కనేమో దక్షిణ దిశకి విసిరేశాడు అనమాట. అందులో ఒక భాగము రక్తసిక్తమైనటువంటి ఒక భాగము ఋష్యమూక పర్వతం మీద పడింది. ఆ ఋష్యమూక పర్వతం మీద కొంతమంది
ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఆ ఋషులందరికీ నాయకుడైనటువంటి మతంగ మహాముని స్నానానికి వెళ్ళాడు. స్నానం నుంచి వచ్చేసరికి ఆ ఋషులు ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా రక్తంతో చిందరవందరగా ఉంది. ఆ తపస్సులో ఉన్నటువంటి ఆ ఋషుల శరీరం అంతా కూడా రక్తం పడి ఉందన్నమాట. ఇదంతా కూడా ఆ మతంగముని మహాముని తన దివ్య దృష్టితో చూస్తే ఇదంతా చేసింది వాలి అని అతనికి తెలిసింది. తెలిసి అప్పుడు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి వాలిని శపించాడు. వాలి ఈ పర్వత ఛాయలకు వచ్చినా, ఈ పర్వతం వైపు చూసినా మరణించుగాక అని శాపం ఇచ్చేశాడు. అందువల్ల ఈ శాపం వృత్తాంతం తెలుసుకున్నటువంటి వాలి ఆ పర్వతం వైపు చూడటం కానీ వెళ్ళటం కానీ జరగదు. కాబట్టి సుగ్రీవుడు ఆ పర్వతంపై రాజ్యభ్రష్టుడై భార్య వియోగి అయి హనుమంతుడు సేవిస్తుంటే అక్కడ నివసిస్తూ ఉన్నాడనమాట. తర్వాత సీతాన్వేషణలో అటుగా వస్తున్నటువంటి రామలక్ష్మణులు ధనుర్ధారులే అటుగా వస్తుంటే సుగ్రీవుడు వీరిని శత్రులుగా భావిస్తాడు. ఎందుకంటే వాలి వాడు రాలేడు కదా, వాలి అన్నయ్య, అంచేత ఈ మానవ రూపంలో మరొక కొందరిని పంపిస్తున్నాడేమో నన్ను సంహరించమని భ్రమిస్తాడు. భ్రమించి హనుమతో చెప్తాడు, వాళ్ళెవరో తెలుసుకురా అంటాడు. అప్పుడు హనుమ ఒక సన్యాసి వేషం వేసుకుని ఆ రామలక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి తమరు ఎవరంటే రామలక్ష్మణ్ ఇద్దరు కూడా రాముడు చెప్తాడు. చెప్పి వారెవరో చెప్పిన తర్వాత ఆ సన్యాసి వేషంలో ఉన్నటువంటి హనుమ వెంటనే తన ఆ రూపాన్ని మార్చేసి పెద్ద శరీరాన్ని పొంది రాముణ్ణి లక్ష్మణ్ణి కూడా మా రాజుగారైనటువంటి సుగ్రీవుని వద్దకు తీసుకెళ్తాను రండి అని వారి యొక్క భుజస్కంధములపై ఇద్దరిని తీసుకుని వెళ్ళి సుగ్రీవునికి పరిచయం చేస్తారు. సుగ్రీవుడు రాముడు ఇద్దరు కూడా అగ్ని సాక్షిగా స్నేహం చేసుకుంటారనమాట. కాబట్టి ఇక్కడ ఇద్దరికి కూడా అంటే శ్రీరాముడికి సుగ్రీవుడికి కూడా ఒక పోలిక ఉంది. అంటే ఏమిటా పోలిక అంటే ఇద్దరు కూడా భార్య వియోగులే. అప్పుడు తర్వాత ఇద్దరు కూడా రాజ్యభ్రష్టులే. సో భార్య వియోగం నుంచి భార్యను పొందాలంటే వాలి సంహరించబడాలి. అట్లాగే శ్రీరాముడు సీతమ్మతో కలవాలంటే రావణాసురుడు చంపబడాలి. ఈ విధంగా వాలి సుగ్రీవుల యొక్క జననము, వారి యొక్క కథ ఇంతవరకు మనం తెలుసుకున్నాం. సమయం అయిపోయింది, నాకు ఇచ్చిన 70 నిమిషములు. తర్వాత రేపు పొద్దున్న మనం మిగిలినటువంటి కథలోకి వెళ్దామండి. సుందరకాండలోకి రేపు ప్రవేశిద్దాం. కిష్కింధకాండలోకి కొంచెం టచ్ చేసి తర్వాత సుందరకాండలోకి వెళ్ళిపోదాం. సాయిరామండి, అద్భుతమైన అవకాశం ఇచ్చింది మీకు అందరికీ కృతజ్ఞతలు. స్వామివారికి కృతజ్ఞతలు. ఏనైనా తప్పు చెప్పుంటే మన్నించండి. అన్ని చెప్పిందంతా స్వామి, తప్పు చెప్తే నేను, రైట్ చెప్పిందంతా స్వామివారి. జై సాయిరాం, జై సాయిరాం.